ప్రకృతి తమోప్రధానంగా మారడానికి కారణం మనిషి మూర్ఖుడిగా, అజ్ఞానంగా మారిపోతూ ఉండడమే కారణం. ప్రకృతి బదులు తీర్చుకుంటే మానవ సృష్టి అంతమైపోతుంది. ఇది మొదటిసారి జరగడం లేదు. ప్రళయాలు చాలాసార్లు జరిగాయి. ఇప్పుడు కూడా జరగవచ్చు, జరుగుతుంది కూడా. ఎందుకంటే మనుషులు మారడానికి సిద్ధంగా లేరు. చైనా చూడండి, మన భారతదేశం యొక్క భూమిని చాలా వరకు మింగేసింది 1960-70లో. ఇప్పుడు మన భూమిని తిరిగి ఇవ్వదు కదా. అలాంటి చైనాని మనం దేవతలు అనాలా, దానవులు అనాలా? ఆసురీ సంస్కారాలతో మనం మాట్లాడలేము. కాబట్టి ఈ రకమైన నెగిటివిటీ వాతావరణంలో వ్యాపించింది. అందుకే అందరూ తమ భద్రత కోసం అణుబాంబులను తయారు చేసుకున్నారు. మంచి మానవత్వం గురించి మాట్లాడిన వారే ముందుగా బాంబులను తయారు చేశారు. కాబట్టి భయం పెరిగింది. భయం కారణంగా అన్ని దేశాలు బాంబులు తయారు చేసుకున్నాయి. ప్రపంచం మొత్తంలో ఇప్పుడు 6500 పరమాణు బాంబులు ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతిని రక్షించుకోండి, లేకపోతే ప్రకృతి మిమ్మల్ని అంతం చేస్తుంది. మనసును సరిగా చేసుకోకపోతే మనసు మనతో చెడు పనులు చేయిస్తుంది. అప్పుడేమవుతుంది? మన కాళ్ళను మనమే నరుక్కున్నట్లు అవుతుంది. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? మొత్తం ప్రపంచం, మొత్తం సృష్టి మునిగిపోతుంది.